గడిచిన 2 సంవత్సరాల నుంచి వంగలపూడి అనిత గారు ఎవరినైనా విమర్శించాలంటే వాడు, వీడు అని సంబోధిస్తూ ఉంటారు. మీరు చూడండి జగన్ గారిని కూడా ఏకవచనంతో సంబోధిస్తూ నాకు అర్థం కానిదంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడు నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అని జగన్ గారిని కూడా వాడు, వీడు అని సంబోధిస్తూ ఉంటారు. మీరు చూడండి చాలా ప్రెస్ మీట్లలో అగౌరవంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. కనీసం గౌరవం కూడా ఏ ఒక్కరికెవరు. అంతెందుకు మొన్న గుడివాడ అమర్నాథ్ గారిని ఉద్దేశిస్తూ కూడా వాడెవడు గుడ్డు ఆ పేరు కూడా నేను మాట్లాడను. ఏదో ఏమకేదో పెద్ద స్టేచర్ వచ్చేసినట్టు ఏం ఫీల్ అయిపోతా ఉంది. అమర్నాథ్ గారు కూడా ఆమెని మేకప్ గురించి అయితే మాట్లాడటం జరిగింది. ఇక ఆ అంశంలోకి నేనైతే పోదలుచుకోలేదు. కానీ ఇక పవన్ కళ్యాణ్ గారు మాత్రం వెంటనే ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది చూశాక నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఒక మాజీ మంత్రి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆ మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు హోంమంత్రి గారిని ఉద్దేశించింది కాదు, యావత్ రాష్ట్రం మొత్తాన్ని మహిళలందరినీ అగౌరవపరిచినట్టే ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పటి మంత్రి రోజా గారిని ఉద్దేశిస్తూ డైమండ్ రాణి అని చెప్పి పబ్లిక్లో ఎందుకన్నారు? ఎందుకన్నారు? మీ నోటి నుంచి స్వయంగా వచ్చే స్టేట్మెంటే కదా. ఒక మహిళను ఉద్దేశిస్తూ డైమండ్ రాణి అని సంబోధిస్తూ నువ్వు కూడానా అని చెప్పి ఎంత వ్యంగ్యంగా అన్నాడు. అవి మంచి పద్ధతి కాదా? అది పౌర సమాజం మహిళలను అందరిని ఉద్దేశించి అన్న మాటలు కదా. ఇదే బండారు సత్యనారాయణ అని చెప్పి రోజా గారిని ఉద్దేశిస్తూ అతి చండాలమైన మాటలు మాట్లాడితే తర్వాత ఆయన ఒక మీడియా స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఆ మాటలు మాట్లాడాక పవన్ కళ్యాణ్ గారు పిలిచి మరి అభినందించారు. చాలా బాగా మాట్లాడావు, అద్భుతంగా మాట్లాడావు అని చెప్పి. ఆ బండారు సత్యనారాయణ అన్న మాట్లాడిన చెవుకు అంత ఎనసొంపుగానే చాలా అద్భుతంగా మాట్లాడాడు ఆయన. నీ పార్టీ నాయకుడు గాది వెంకటేశ్వరరావు అనే అతను సుగాలి ప్రీతి తల్లిని ఎంత గౌరవపరిచి మాట్లాడాడు, ఎంత దారుణంగా మాట్లాడాడు. మరి అయ్యేవని వినసొంపుగా ఉన్నాయా మీకు? అయ్యేవని వినసొంపుగా ఉన్నాయా? నీ అరవసరేదర్ నీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఒక అమ్మాయిని లైంగికంగా వేధించి ఆ అమ్మాయిని వాడుకొని ఆ అమ్మాయికి న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి రోజు మీ ఆఫీసు చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఆ అమ్మాయిని న్యాయం అడిగినాను నడు రోడ్లో నించోపెట్టి కొడితే అవి అంత వినసొంపుగా ఉన్నాయా? అద్భుతంగా ఉన్నాయా మీకు? అద్భుతంగా ఉన్నాయా? సనాతన యోధుని, సనాతన వీరుణ్ణి, సనాతన సూర్యుడిని అని చెప్పి ఇట్లా కొట్టారే. ఇదే బిఆర్ నాయుడు ఒక మహిళ మీకు లేఖ రాసింది. ఆ బిఆర్ నాయుడికి ఏం పదవి ఇద్దండి, అతను మంచి వ్యక్తి కాదు, వాయువర్షం లేని వ్యక్తి అని చెప్పి. మరి ఆయనకి ఎందుకు పదవి ఇచ్చారు? ఎందుకు గొప్పగా కనపడ్డాడు? ఆ ధార్మిక క్షేత్రానికి అతను ఎలిజిబుల్ కాదు అని చెప్పి తెలిసినా కూడా మీరు ఎందుకు ఇచ్చారు? నీ పార్టీలో వైఫ్ కైఫ్ అని మాట్లాడినటువంటి వ్యక్తికి ఎందుకు పదవులు అప్పచెప్తున్నారు? ఇదే అరవసేదలను ఎందుకు పిలిచారు? ఇదే నీ హైపరాది జబర్దస్త్ ప్రోగ్రాంలో నీ జబర్దస్త్ టీం అంతా మహిళలను అగౌరవపరుస్తూ ఎన్ని కామెంట్లు చేశారు. అది మహిళలను అందరిని ఉద్దేశిస్తూ అన్న మాటలు కాదా? మహిళలను అందరిని ఉద్దేశిస్తూ అన్న మాటలు కాదా? మీ అన్న నాగబాబు ఈ అని అవుతాడు జబర్దస్త్లో అన్న మాటలకి. మహిళలను ఉద్దేశిస్తూ ఎన్ని మాట్లాడినాడు. అవన్నీ నీకు ఎంత సొంపుకొని ఇదే హైపరాది నేను ఎందుకు పిలిచావు ఢిల్లీ? ఇదే మీ అన్నను నేను ఎందుకు పిలిచావు ఢిల్లీ? ఇదే అరవసరేదర్ ఎందుకు పిలిచావు ఢిల్లీ? ఎందుకు పిలిచావు? ఒక మైనర్ అమ్మాయి అనాలా, లేకపోతే అమ్మాయి డాన్సర్ జానీ మాస్టర్ నన్ను వేధించాడు, ఇబ్బంది పెట్టాడు, అని మాట్లాడితే అదే జానీ మాస్టర్ ఎందుకు నీ పార్టీలో తిప్పుకుంటున్నావు? ఎందుకు తిప్పుకుంటున్నావు? ఇవన్నీ మాట్లాడి చాలా ఉంటాయి. ముందు మీరు న్యాయం చేసి పూర్తి స్థాయిలో ప్రజలకు ఆ తర్వాత మీరు మాట్లాడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది అదే. మహిళలను ఎవరిని అనలేదండి, మాకు మహిళలు అంటే గౌరవం ఉంది, కానీ ఆమె మాత్రం అన్నాను అని చెప్పి గుడివాడ అమర్నాథ్ అంటున్నాడు. ఆయన గుడివాడ అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు అదే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆయన గుడివాడ అమర్నాథ్ గారు ఇచ్చే స్టేట్మెంట్ ఏంది? మేము ఎవరిని అనలేదండి, ఆ వ్యక్తిని అన్నాం, మమ్మల్ని అన్నారు కాబట్టి మేము అన్నామని అన్నాడు. ఇదే కదా అడుగుతుంది. ఈ ప్రశ్నలే కదా మీరు కూడా లేవనెత్తుతుంది. మహిళలందరి మీద మాకు గౌరవం ఉందని ఆయన అన్నాడు, మీరు అదే చెప్తున్నారు. మాకు మహిళలందరి మీద గౌరవం ఉంది, గౌరవించాలన్నది మేము గౌరవిస్తూనే ఉన్నాం. ఈ అరాచకం, ఈ పేటరైపోవడం, ఈ విచ్చలవిడితనం ఎవరు చూడండి ఏం విధానం. నా తల్లిని దూషించినటువంటి నారా లోకేష్ గారిని నేను క్షమించను అన్నారు. అదే నారా లోకేష్ గారితో మీరు మళ్ళీ చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. అన్న తమ్ముడు అనుభవం చంద్రబాబు నాయుడు గారు అని. మీ మాటలు మీకు ఈ స్టేట్మెంట్ సూట్గా ఉండే పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని అందరం చూసాం. 33,000 మంది అమ్మాయిల మీద రాజకీయం చేసి 3 పట్టుకొని రాలేకపోయారు. నిన్నగా మొన్న ఒక చిన్న పాప
2 సంవత్సరాల పాప అడవిలో తప్పిపోతే ఇప్పటిదా తీసుకొని రావడం మీ ప్రభుత్వానికి చేతకాల. ఇంక హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇంతమంది అమ్మాయిల పైన అత్యాచారాలు జరిగి ఇంతమంది ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం భాగస్వామ్యం మీరేం చేశారు? ఏం చేశారు? ఇప్పుడు మాత్రం గుర్తొచ్చేస్తాయి. ఆహా ఓహో నేను వీరుని సూర్యుని నేను అనేసేయాలి, స్టేట్మెంట్ ఇచ్చేసేయాలి కదా అని. ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు? విని 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 మీ విధానాలు విరక్తపడుతున్నాం. ఒకప్పుడు మేము మిమ్మల్ని సినిమాలు చూసామా? ఒకప్పుడు మేము మిమ్మల్ని సినిమా హీరోగా మేము అభిమానించామా? ఒకప్పుడు మీరు చెప్పే డైలాగులని పొలిటికల్గా అబ్బో ఏదో పొడిచేస్తాడు అనుకున్నామని ఇవన్నీ వింటుంటే ఇప్పుడు అసహ్యంగా ఉంది మా మీద మాకే. అబ్బో ఈ వ్యక్తినా మేము అభిమానించింది, అబ్బో ఈ ఎత్తగాడినా మేము అంతకుముందు చూసిందని. ఎందుకంటే మీ స్టేట్మెంట్లు విని అంత అసహ్యం పడుతుంది మాకు ఈరోజు. మీరు ఏంటో మీ రాజకీయ విధానాలు ఏంటో అసలు అబ్బో మీరు చెప్పిన డైలాగులకు మీరు చేసే పనులకి నిజంగా విరక్తి కంటే అత్యంత విరక్తి పడుతుంది. మీ స్టేట్మెంట్ దయచేసి ఎక్కడైనా మారండి. మీరు మారరు, మాకు తెలుసు మీ విధానాలు మాకు అర్థమైపోయింది. మీరు తెలుగుదేశం పార్టీ కోసమే పార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ కోసమే. ఎవరైనా మహిళల మీద అంత గౌరవం ఉన్న వాళ్ళు మీ పార్టీ స్టేట్మెంట్ ఇచ్చిందా స్వామి? మీ లెటర్ ప్యాడ్ డైరెక్ట్గా అక్రమ సంబంధాలు ఉంటే బయటికి రాకుండా జాగ్రత్త చూసుకోండి అన్నారు. వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. ఎవరైనా దేశంలో ప్రపంచంలో ఏ పార్టీ అయినా స్టేట్మెంట్లు ఇచ్చిద్దే? అక్రమ సంబంధాలు ఉంటే దయచేసి బయటికి రాకుండా చూసుకోండి అంట. అటువంటి దరిద్రమైన స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ ఈరోజు మీరు మా చెబుతారు.